హాయ్ హలో వెల్కమ్ టు మా వంటిల్లు. ఈరోజైతే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నామండి. ఆమ్లాతో ఉసిరికాయతో. ఇది ఉసిరికాయల సీజన్ కదా, ఈ టైంలో మనం ఉసిరికాయలు తీసుకొని ఇలా చేసుకుంటే ఇయర్ అంతా తినొచ్చండి. అండ్ చాలా బాగుంటుంది, టేస్టీగా. పిల్లలు కూడా తింటారు. ఉసిరికాయ అంటే పిల్లలు తినరు, మనకి చట్నీ లాగా అలా కదా. ఇలా చేస్తే మాత్రం పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మనకి బయటైతే కొనుక్కొని తింటాం కదండీ, షుగర్ ఆమ్లా క్యాండీస్ అలా. అలా కాకుండా ఇక్కడ మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇంట్లో. మంచిగా హైజీన్‌గా కూడా చేసుకోవచ్చు. సో, మనకి ఇయర్ అంతా కూడా స్టోర్ ఉంటాయి కాబట్టి ఒకేసారి ఎక్కువగా చేసుకున్నామంటే, హ్యాపీగా రోజు కొంచెం తిన్నామంటే దాని నుంచి సి విటమిన్ కూడా వస్తుంది. ఫస్ట్ అయితే ఉసిరికాయలు తీసుకోవాలండి. ఉసిరికాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని, తర్వాత మనము స్టీమ్ పైన పెట్టేసుకోవాలండి. ఏదైనా స్టీమ్ కింద వాటర్ పెట్టుకొని పైన స్టీమ్ వచ్చేలా మనం ఇడ్లీ ఎలా చేస్తామో అలా చేసేసి, అవి కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత తీసి ఇలా పీసెస్‌గా సీడ్ సెపరేట్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న గింజ తీసేసి ముక్కలుగా వచ్చేస్తుందండి. మనకు ఉడికిపోయాక ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది అలా పీసెస్ లాగా, మనం ఇలా అంటేనే. సో, అలా తీసేసుకున్న తర్వాత అవన్నీ ఒక బాక్స్‌లోకి ఏసేసుకొని, ఇప్పుడు దాంట్లో అయితే మనం కొంచెం బెల్లం వేసేసుకోవాలండి. మన టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోవచ్చు బెల్లం. కొంచెం స్వీట్‌నెస్ లేకపోయినా తింటాం మేము అనుకుంటే కొంచెం తక్కువే వేసుకోవచ్చు. సో, చాలా తక్కువే పడుతుందండి బెల్లం అయితే, చూసారు కదా. ఒక పావు కేజీ ఉసిరికాయలుంటాయి, దానికి ఇంత బెల్లం వేసాను. అండ్ నెక్స్ట్ బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా అండి. చాట్ మసాలా ఉంటుంది కదా, అది వేయాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. మనం ఇంట్లో కొంచెం మిరియాల పొడి, మిరియాలతో పాటు కొంచెం సొంటి కూడా వేసి దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్ సాల్ట్ కూడా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ బ్లాక్ సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకొని కొంచెం దాన్ని టాస్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవడం అండి. ఇలా ఒక 4 డేస్ పెట్టుకోవాలండి. 4 డేస్ కాదు, అట్లీస్ట్ ఒక 2 డేస్ అయితే కంపల్సరీ పెట్టాలి. అది మధ్య మధ్యలో తీసి కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా మనకి అది బాగా ఊరిపోతుందండి, దాంట్లో వాటర్ కూడా వచ్చేస్తాయి. మనకు కావాలంటే కొంచెం నిమ్మరసం, పులుపు కోసం నిమ్మరసం వేసుకోవచ్చు. నేను ఇక్కడ మర్చిపోయాను, అందుకే తర్వాత వేసానండి. ఇది ఒక 2 డేస్ తర్వాత అండి ఇలా అయ్యింది. సో, ఇలా మనం ఒక 4 డేస్ వరకు ఉంచొచ్చు. లేదంటే 2 డేస్ తర్వాత మళ్ళీ ఎండలో పెట్టుకొని, అవి ఎండిన తర్వాత మళ్ళీ కూడా మనము దీంట్లో ఇదే వాటర్‌లో వేసేసి మళ్ళీ ఎండపెట్టుకోవచ్చండి. అలా మనం మజ్జిగ మిరపకాయలు చేస్తాం కదా, అలా అనమాట. సో, ఎండిపోయిన తర్వాత ఇలా మంచిగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే ఇష్టంగా తింటున్నారండి. తప్పకుండా ట్రై చేయండి, హెల్త్‌కి మంచిది. మనకి ఏ సీజన్‌లో అయినా సి విటమిన్ అనేది ఇలా దీంతో వచ్చేస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.